అంటే వెళ్ళారు అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఇమ్మడలేకనో లేకపోతే రాజకీయాల మీద మక్కువతోనో తాను అడ్జస్ట్ కాలేనని ఆవిడని రంగంలోకి దింపడం, ఆవిడకి కూడా అవకాశాలు రావడం పురంధేశ్వరి గారు, ఇది అంతా బాగానే ఉంది. కానీ ఇది యాంటీ కాంగ్రెస్ దీని మీద వచ్చిన పార్టీ కదా, కాంగ్రెస్ని ఎలా చూజ్ చేసుకున్నారు ఆ టైంలో? దానివల్ల ఇంకాస్త గ్యాప్ పెరిగి ఉండొచ్చు కదా. అప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు బీజేపీలోకి వెళ్ళి వెనక్కి వచ్చారు. అవును, వెళ్ళి వెనక్కి వచ్చారు. ఇక కాంటుబట్టు పొజిషన్లో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒకటి చెప్పారు, తెలుగుదేశం పార్టీ మాకు పుట్టిల్లు లాంటిది, మేము కార్యకర్తలకి విస్తరాకులు వేసి భోజనం పెట్టి ఆ విస్తరాకులను కూడా ఎత్తిన వాళ్ళం, మేము ఇటువంటి పార్టీలో చేరాలనుకున్నాము, కుదరట్లేదు కాబట్టి కాంటుబట్టు పొజిషన్లో పొలిటికల్ సర్వైవల్ కోసం ఇక అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయటం, వాళ్ళకి కూడా బలంగా అయినటువంటి వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఓడించాలనేది వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారు. రాజశేఖర్ మమ్మల్ని ఆదరించలేదు కాబట్టి మా శాయశక్తిని మేము కూడా ఓడించడానికి అయ్యారు. అట్లాగా వాళ్ళకి కూడా కలిసి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అదేవిధంగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా వారి టాలెంట్ చూపించుకోవడానికి ఆమె నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఎన్టీ రామారావు గారి వారసత్వంగా వచ్చినటువంటి ఇది కానీ ఆమె అద్భుతంగా ఎక్సెల్ అయ్యారు. కేంద్ర మంత్రిగా రావటం ఇదంతా కూడా మామూలు శాఖలు అటువంటిది. నిర్వహించారు. సో ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మళ్ళీ బీజేపీలోకి రావటం, ఈయనేమో మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం. అప్పుడు విజయసాయి రెడ్డి గారు అనుకుంటా తీసుకెళ్ళిన, నాకు బాగా గుర్తుంది, జగన్ దగ్గరికి తీసుకెళ్ళి అయితే వాళ్ళ అబ్బాయికి ఇవ్వాలనుకున్నారు. అయితే ఆయనకి ఏదో పౌరసత్వ సమస్య లేదు, అమెరికా నుంచి సిటిజన్షిప్ రావడంతో ఈయన పోటీ చేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో ఆయన ఓడిపోవటం. సో ఏదేమైనప్పటికీ కూడా తిరిగి ఒక హ్యాపీ ఎండింగ్ లాగా ఆ ఇద్దరు కలిసి ఉండాలని చాలామంది పార్టీలో కూడా అనుకునేవాళ్ళు. ఈ తలనొప్పులు, ఎందుకంటే సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు వాళ్ళిద్దరు రెండు వర్గాల వల్ల ఎవరైనా ఇదైందంటే ఫ్లరిష్ అయింది మీడియా. ప్రతిరోజు కథనాలే కదా, ప్రతిరోజు వార్తలు కథనాలు తెగ వస్తూ ఉండేవి. అందువల్ల అది ఒక పెద్ద హెడేక్గా. కుటుంబ రాజకీయాలు అంటే జనానికి కూడా ఇంట్రెస్ట్ కాబట్టి బాగా చదువుతారు. పైగా అన్నగారు కుటుంబంలో రాజకీయాలు చదువుతారు బాగా. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ అంటే మీరు హ్యాపీ ఎండింగ్ అంటున్నారు కానీ ఓకే, కుటుంబంలో తోడల్లుళ్ళు మళ్ళీ పైగా ఎన్టీఆర్ కుటుంబంలో తోడల్లుళ్ళు కాబట్టి మళ్ళీ ఎట్లా ఒకటవడం అనేది హ్యాపీ ఎండింగ్ అని అనిపిస్తుంది. కానీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి ఇదేమన్నా ఉపయోగపడే హ్యాపీ ఎండింగా? అంటే ఒకటండి, ఇప్పుడు నేను ఒకసారి అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఒకసారి నాకు ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది. దగ్గుబాటి గారికి బాగా క్లోజ్గా ఉండేటువంటి ఒక పొలిటీషియన్ ద్వారా నేను ఆయన అప్రోచ్ అయ్యాను. వారి ఇంటికి వెళ్ళా, రోడ్ నెంబర్ 13లో వెళ్తే నేను వెళ్ళంగానే ఆయన లివింగ్ రూమ్లో చూస్తే హోచిమిన్ ఫోటో ఉంది, వియత్నాం గాంధీగా చెప్పుకునే హోచిమిన్. మొత్తం ఆయన దీంట్లో చూస్తే కార్ల్ మార్క్స్ అట్లాగా ప్రపంచ సోక్రటీస్ వీళ్ళ బుక్స్ అన్నీ ఉంటే నేను ఆశ్చర్యపోయా. ఇప్పటి వరకు నేను జనరల్గా ఏ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినా అట్లాంటి పుస్తకాలు చూడాల. ఫస్ట్ టైం చేస్తే నేను అడిగాను ఆయన్ని, ఏంటి సార్ మీరు బాగా పుస్తకాలు చదువుతారంటే, నేను రాజకీయాలు నాకు పెద్దగా తెలియదు కదా, అందుకని రాజకీయాలని అవగతం చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి పుస్తకాలను చదువుతున్నాను అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే జనరల్గా రాజకీయాలకు వచ్చేవాళ్ళు అధికారం కోసం వస్తారు తప్ప రాజకీయాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచ చరిత్రని ఇదంతా అధ్యయనం చేసేవాళ్ళు నాకైతే కనపడలే. అదేవిధంగా ఆయన కొంత అమాయకత్వం కూడా నాకు కనిపించింది. అంటే పొలిటికల్గా ఆయన కొంత అమాయకత్వం నాతో కూడా అప్పుడు ఏదో అంటే హీఈస్ నాట్ ఎ షూడ్ పొలిటీషియన్ అప్పుడు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భం లేకపోయినా కూడా ఏదో తీసుకొచ్చేదో చెప్తాం. రాజకీయాల మీద అవగాహన ఉండడం వేరు, రాజకీయాలను ఆచరించడం అట్లా చెప్తే ఏంటి వీరు అంటే అంత అవగాహన లేదేమో అని అనిపించింది. అంటే పెద్ద పొజిషన్లో చేసినప్పటికీ కూడా ఈ పవర్ పాలిటిక్స్ మీద ఆయనకు అంత గ్రిప్ లేదేమని అనిపించింది అనమాట. అంత నేవుగా అనిపించింది ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా. బట్ మంచి వ్యక్తి, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. నాకు అప్పుడే అనిపించింది కొంత ఏదో సమాజాన్ని మార్చాలి ఈ సిద్ధాంతాల ద్వారా అనేటువంటి ఒక ఇది ఉన్నది. బట్ ఏదేమైనప్పటికీ ఆయన కూడా ఇప్పుడు ఆయన నో రిపెంటెన్స్ అనుకుంటా, ఆయన కూడా చాలా చక్కగా ఈ శాస్త్రీయ జీవితాన్ని పుస్తకాలు చదవటం, రాయటం, లైఫ్ ఉన్నది. అయితే ఒకటి ఏంటంటే ఆయన కౌంటర్ అంటే పురంధరేశ్వరి గారు ఉన్నారు ఇప్పుడు,
వాళ్ళ చాలా కుటుంబం నుంచి యాక్టివ్గా ఉన్నారు. ఆమె యాక్టివ్గా ఉన్నారు, ఇప్పుడు జాతీయ అధ్యక్షులు కాబోతారనే వార్తలు వస్తున్నాయి. తర్వాత ఆమె కేంద్ర మంత్రి కావచ్చు, ఇంకా రాష్ట్రానికి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళ కుటుంబం నుంచే ఆమె ద్వారా వచ్చింది. కాబట్టి మనం వెంకటేశ్వరరావు గారు ఇంకా మంచి పుస్తకాలు రాయాలని నేనైతే కోరుకుంటున్నాను. టైం ఉంది కాబట్టి రాస్తారు ఎట్లాగో. అయితే ఇక్కడ సతిమూర్తి గారు, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసి ఉన్న పార్టీలే ఆల్రెడీ.